ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీ కార్యకర్తలు నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ మారాలా వద్దా అనే విషయంపై అభిప్రాయ సేకరణ చేశారు. వైసీపీలోకి వెళ్లాలా వద్దా అనే విషయంపై తీవ్రంగా చర్చించారు. ఎక్కువ మంది కార్యకర్తలు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరమని ఆమంచికి సూచించారు. టీడీపీలో ఇప్పటికే చాలా అవమానాలు ఎదుర్కొన్నారని పార్టీ కార్యకర్తలు ఆమంచికి గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా వసతులు ఏర్పాటు చేస్తే ఆ విషయాన్ని కూడా కొందరు టీడీపీ నేతలు రాజకీయం చేయడాన్ని కూడా కార్యకర్తలు ఆమంచి దృష్టికి తీసుకొచ్చారు. పాఠశాలల ప్రారంభోత్సవానికి వస్తానని మంత్రి లోకేష్ వెనుతిరిగిన విషయాన్ని కూడా కార్యకర్తలు నేతలు ఆమంచికి గుర్తు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఒంగోలు రిపోర్టర్ రాజేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఆమంచి పార్టీ మార్పులకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రతిభ ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మార్చడానికి అనేక కారణాలు కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మార్చడానికి తనను టీడీపీలో తీసుకొని అధిష్టానం తనను అవమానించే రీతిలో వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా తన మీద పోటీ చేసి ఓటమి పాలైన పోతుల ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు. ఇటీవల చూసుకుంటే ఎమ్మెల్సీ ఈ పోతుల సునీతకి ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చి తనను కించపరిచినట్టు వ్యవహరించారు. అదేవిధంగా వరుసగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చే దానికి ముందస్తుగా ఉన్న కేసులు కూడా ఒక కేసులు కూడా తీసివేయకుండా పార్టీలో అదే విధంగా ఆ కేసును కొనసాగిస్తున్నారు. తనను వరుసగా అవమానిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో వచ్చామనే గానీ ఆ పార్టీలో స్వేచ్ఛగా ఏ పని ప్రజలకు అందుబాటులో ప్రజలకి ఉపయోగకరమైన పని ఏ పని చేయాలనుకున్నా గానీ ప్రతి ఒక్కరూ అడ్డుకుంటూనే ఉన్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏదో ఒక దశలో ఆ పని ఆగిపోతూనే ఉంది. ప్రజలకి న్యాయం చేయలేని పదవి నాకు అవసరం లేదనే రీతిలో కార్యకర్తలకు నాయకులకు దాదాపు 10 గంటల నుంచి చర్చలు జరుపుతూనే ఉన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో నియోజకవర్గంలో ఉన్న వార్డు వైజ్ గా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి వార్డులో కార్యకర్తలతో అదేవిధంగా పంచాయతీలో మాజీ సర్పంచులతో మున్సిపల్ చైర్మన్లతో సమావేశమై అందరితో ఎవరి నిర్ణయం ఏంది అనేది ప్రతి ఒక్కరితో క్షుణ్ణంగా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన ప్రతి అంశంలో కూడా తెలుగుదేశం పార్టీలో తనం తీసుకున్న ముందు వారి మాట హామీలు ఏమున్నాయి వాళ్ళు తీసుకున్నాక ఆయనకి చేసిన ప్రజా అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎంత మేరకు కృషి చేసింది, నియోజకవర్గ ఎంత మేరకు అడ్డు పడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, జిల్లా నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు అనేసి క్షుణ్ణంగా కార్యకర్తలు చెప్తున్నారు. అదేవిధంగా కార్యకర్తల్లో కూడా ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలోకి వెళ్తే బాగుండిద్ది, లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కానీ గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చే దమ్ము మన ప్రకాశం జిల్లా చీరాలకే మాత్రమే ఉంది. గతంలో 2014 ఎన్నికల్లో 10,000 మెజార్టీ ఆటో గుర్తు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆటో గుర్తుపై 10,000 మెజార్టీ సంపాదించడం ఈసారి అంతకన్నా ఎక్కువ మెజార్టీ సాధించగలం. ప్రజలు కూడా మనల్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మనం ఎంత ప్రతిపక్షంలో ఉన్నా ఇండిపెండెంట్ గా ఉన్నా కానీ ప్రజా సేవలోనే ఉన్నాం కానీ ఏ విధమైన ఇబ్బందులు మనం పడాల్సిన అవసరం లేదు, అవమానంతో మన పార్టీలో కొనసాగ అవసరం లేదని చెబుతున్నారు ప్రతిభ. అయితే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఆచితూచి అడుగు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో వద్దా తెలుగుదేశం పార్టీలో కొనసాగుదాం అనే చూసుకుంటే కార్యకర్తలు బాగా ఇబ్బందికి గురి చేస్తున్నారు. కార్యకర్తలు మాటని తీసివేయలేని పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ముందుగా చూసుకుంటే 10 రోజుల క్రితం ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారుతున్నారని హెచ్ఎంటీవీ ముందస్తుగానే చెప్పింది. అయితే ఆ రోజు చూసుకుంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్ తాను సిద్ధంగా లేను, తాను చంద్రబాబుతో కొనసాగుతానని మళ్ళీ హెచ్ఎంటీవీకి తెలియజేసిన పరిస్థితి. ఇంతలోనే పార్టీ మారుతున్నారంటే ముందస్తుగా దాదాపు గడిచిన 2 నెలల నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. ఆమంచి కృష్ణమోహన్కి వైసీపీలో చూసుకుంటే బలమైన బంధుత్వం కూడా ఉంది. తన సొంత బంధువు వైసీపీ క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకులు కూడా ఉన్నారు. దీంతో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరుచూరు నియోజకవర్గానికి చెందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ వైపు తీసుకెళ్లాలి, వైసీపీలో తీసుకెళ్తే జిల్లాలో పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయనేసి ప్రయత్నాలు జరిగినాయి. ఈ నేపథ్యంలో జిల్లా నియోజకవర్గ ప్రజలందరితో అభిప్రాయాలు తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ మరికొద్ది గంటల్లోనే అతను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా వైసీపీకి తరపున పోటీ చేస్తాడనేది తెలియ అవకాశం ఉంది ప్రతిభ. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.